హలో డియర్ ఆస్పిరెంట్స్, ఫైండ్ ద రిమైండర్ అనేది ఎప్పటికప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో అడిగేటువంటి ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అండి. మీకు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా నేను మీకు సొల్యూషన్ ఇస్తాను. మంచిగా నేర్చుకోండి డియర్ ఆస్పిరెంట్స్. డినామినేటర్లో ఏముందంటే 33 ఉందండి. ఈ 33ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 into 11గా రాసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనండి. 33కి కోప్రైమ్స్ అండి ఆ రెండు కూడా. సార్ ఇప్పుడు పైన న్యూమరేటర్లో ఏమైనా సరే 3తో కానీ 11తో పోయే నెంబర్ ఏమైనా ఉందంటే కనుక 3తో పోయే నెంబర్ పైన కనబడతా ఉందండి. ఎన్నిసార్లు పోతుందో చూద్దామండి. 3 4 జా 3 1 జా 3 1 జా అండి. డిరాస్పిరెంట్ చూసుకుంటే కనుక మనం ఇంకా 11వ ఎక్కంతో ప్రయత్నం చేయాలండి, పోయే ప్రయత్నం చేయాలండి. ఓకేనండి. సో చూసుకుంటే 11 6 66, 11 77, రిమైండర్ 1 1 పక్కన 7 17, 11 11, రిమైండర్ అనేది 6 అండి. ఫైనల్ రిమైండర్ అనేది సర్కిల్ చుట్టేయండి. ఓకేనండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా 11 8 88, రిమైండర్ వచ్చేసరికి 9 అవుతుందండి. 9 పక్కన 1 91 అండి. 11 8 88, రిమైండర్ 3 అండి. ఫైనల్ రిమైండర్ 3 అండి. అలాగే 411 కూడా 11తో డివైడ్ చేయాలండి. 11 3 33, రిమైండర్ 8, 8 పక్కన 1 81 అండి. 11 77, రిమైండర్ 4 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే మరలా ఈ 507 అనేది 11తో డివైడ్ చేస్తే 11 4 44, రిమైండర్ 6, 6 పక్కన 7 67 అండి. 67 అంటే కనుక 11 6 66, రిమైండర్ 1 అండి. డిరాస్పిరెంట్స్ ఇక్కడ చూడండి, సర్కిల్లో ఏమైతే ఉన్నాయో అవే బయటకు తీసుకురండి. 6 into 3 into 4 into 1, అవునా కాదా? డినామినేటర్లో ఏంటంటే మనకి 11 అనేది ఉండాలండి. డిరాస్పిరెంట్స్ 6 3 18, 18 4 72, అవునా? సో చూసుకుంటే రిమైండర్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదైతే డినామినేటర్ ఉందో దానికంటే తక్కువ ఉండాలి, అవునా? కానీ ఇక్కడ ఏముంది, ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకోసారి మనం డివైడ్ చేయాలండి. 11 6 66, ఫైనల్ రిమైండర్ ఏమొచ్చిందంటే నాన్న మనకి 6 వచ్చిందండి. ఫైనల్ రిమైండర్ ఏమొచ్చింది, 6 వచ్చింది. డిరాస్పిరెంట్స్ మీరు కథా సమాచారం మర్చిపోవద్దు. యాక్చువల్గా వాడు 33తో చేయమన్నాడు, కానీ మనం ఏంటంటే 33 ఎక్కం అనేది మీకు రాదు, నాకు రాదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 11తో చేస్తేనే రిమైండర్ 6 వచ్చిందంటే మరి 33తో చేస్తే ఏమొస్తుంది అనేది మనం చూడాలండి. డిరాస్పిరెంట్స్ ఇక్కడ కనబడే 6 అనేది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పు వస్తుంది. తప్పు రావడమే కాదు, టైం వేస్ట్ అవుతుంది, నార్మలైజేషన్ దెబ్బతింటుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ వస్తాయి. మీకు వన్స్ ఎక్కువైతే నెగిటివ్స్ వచ్చేస్తాయంటే పేపర్ వ్యాలిడ్ కాపాడదు, ఎందుకంటే నార్మలైజేషన్ మించి చేస్తారు. ఓకేనండి. 11 3 33 అండి. సో 6 3 18 అండి. సో 18 అనేది ఏ ఆప్షన్లో ఉందంటే కనుక థర్డ్ ఆప్షన్లో ఉందండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?